సో మొత్తంగా ట్రంప్కి, అమెరికా సైన్యానికి ఇరాన్లో ఆ యురేనియం మూట 460 కేజీల 90 గ్రాముల యురేనియం మూట దొరికింది అంటే గనక ప్రస్తుతానికి యుద్ధం పరిసమాప్తం అవ్వచ్చు. లేదా శాంతి దూతగా తాను ఖచ్చితంగా ఇది సాధిస్తే గనక మళ్ళీ నాకు నోబెల్ ఇమ్మని మళ్ళీ తాను అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రపంచ దేశాలు మొత్తం కూడా శాంతి కాముకుణ్ణి నేను మాత్రమే అని చెప్పుకునేలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం కోసమే పాపం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ట్రంప్ గారు. ఇన్నాళ్ల యుద్ధం తర్వాత కూడా ఇంకా దొరకకపోతుందా అని అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ నిజానికి ఇరాన్ టెర్రైన్ అండ్ జియోగ్రఫికల్గా అక్కడ అంత ఈజీ కాదు అంచనా వేయడం. ఏ కొండల్లో ఉందో, ఏ పర్వతాల్లో దాచారో, ఏ గుహల్లో ఉందో, మరి అది ఖమేనీ బతికున్నప్పుడే దాచిపెట్టారో, ఖమేనీ యుద్ధం మొదలైన కొన్ని రోజుల తర్వాత దీనిని ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టారో, ఏం జరిగిందో తెలియదు. కానీ ఇరాన్ నుంచి ఆ మూటను బయటకు తీసుకురావడం ట్రంప్కి సాధ్యమయ్యే పని కాదు. తనకి తానుగా ఇటు ఇంకొక వైపు నాటోతో జరుగుతున్న గొడవల్లో అనేక రకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. నాటో విషయంలో ఎంతవరకు అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతవరకు అవ్వకూడదు అని మళ్ళీ వీళ్ళు కొన్ని పాయింట్స్తో కొన్ని ఎజెండాలు పెట్టుకునేలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక వైపు నుంచి నాటో సహకారం లేదు, ఇరాన్లో యుద్ధం కొనసాగించే పరిస్థితి లేదు. కనీసం ఆ మూటన్నా దొరకపోతుందా అని మరి కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ట్రంప్ కలలు నెరవేరుతాయో లేదో కూడా అర్థం కాదు.